ఇప్పుడు మీ పిల్లాడు వచ్చి, మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడే కదరా నువ్వు చాక్లెట్ కొంది, లేక చాక్లెట్ తింది, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకురా అని చెప్పి మీరు కొంచెం కసురుకున్నారు. అలా కసురుకునేసరికి మీ పిల్లాడు ఎక్కడి నుంచో తనుకుంటూ వస్తుంది. అది ఏమిటి చెప్పండి? దుఃఖం. ఎక్కడి నుంచో తనుకుంటూ ఆ ముఖంలో మార్పులు వచ్చేస్తాయి. అంతే, బుడబుడా కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలిపోతాయి. తల్లిగా మీరేం చేస్తారు చెప్పండి? తండ్రిగా మీరేం చేస్తారు చెప్పండి? వాడు అడిగింది ఐస్ క్రీము. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లాడు వచ్చి మీ ఎదుట ఏడ్చినట్లయితే కన్న ప్రేమ కరిగిపోతుంది. సర్లే ఏడవకో, ఇదిగో డబ్బులు ఇస్తున్నా తీసుకెళ్ళి కొడుకో అని అంటే వెంటనే, మరి అది ఆ ట్యాప్ ఎక్కడదో తెలియదు కానీ వెంటనే కట్టేస్తాడు. సరే అని చెప్పి కళ్ళు తుడుచుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు, ఐస్ క్రీమ్ కూర్చొని తినేస్తాడు. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే బహుశ్రేష్టమైన ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. నీకున్న కష్టము, నువ్వు కలిగి ఉన్న బాధ, అది దేవుని మనస్సును కరిగించేదైనట్లయితే నీ కన్నీళ్ళు అద్భుతాలు చేస్తాయి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. సమాధానము దొరకని సమస్యలతో అల్లాడిపోతున్న దావీదు ఎంతగా అల్లాడిపోయాడంటే ఈరోజు వచ్చిన సహోదరి సహోదరులు, నీకు ఒక శుభవార్త చెప్తున్నా. నువ్వు చేసిన ప్రార్థన నా ప్రభువు ఆలకించి ఉన్నాడు. ఆయన చెవులుండి చెప్పండి వినేవాడు, కళ్ళుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి అర్థం చేసుకునేవాడు. ఆయన నీ ప్రార్థన, ఏ ప్రార్థన? సమాధానము దొరకని సమస్యల కొరకు నువ్వు చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించి ఉన్నాడో. ఏకాంతంగా లేచి మోకరించి నీళ్లు కుమ్మరించున్నట్లు ఏం చేయాలి? నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించు. ఆ దేవుడు నువ్వు ఎంత కన్నీళ్లు కారుస్తున్నావో అంత సంతోషాన్ని నింపబోతున్నాడు. సమాధానము దొరకని సమస్యతో దావీదు ప్రార్థన చేయగా సమృద్ధి అయిన సమాధానము దేవుడు అనుగ్రహించగా సంతోషముతో దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. సంతోషముతో దేవుణ్ణి స్తుతించే అద్భుతమైన దినము నీ జీవితంలో త్వరలో రాబోతుంది.